Mukunda Jewelers Necklace Mela. Flat 9.99% VA. Offer valid from November 29th to December 7th. మామూలుగా యాక్టింగ్కి ఇన్స్టిట్యూట్స్ అవసరమా? ఇన్స్టిట్యూట్ అవసరం లేకున్నా ఇలాంటి వాళ్ళు చేయగలుగుతున్నారు కదా, ఏంటి దాని డిఫరెన్స్ ఏంటి? నేను దాని గురించి ఇలాంటి వాళ్ళు బెస్ట్ యాక్టర్స్ స్టేట్మెంట్ ఇచ్చేంత అర్హత నాకు లేదు, కానీ అన్న నేనైతే ఎక్కడ నేర్చుకోలేదు, నేను ఫీల్ అయ్యా అంతే. అదే ఇన్స్టిట్యూట్లో ఎంతవరకు అవసరం నాకు తెలియదు దాని గురించి, ఎందుకంటే దాని మీద స్టేట్మెంట్ ఇచ్చేంత నేను చదువుకోలేదు, అనుభవం కూడా లేదు. నాకు వరకు అయితే నేను చూసి నేర్చుకున్నా, అంటే లోపల ఉంటే అదే వస్తుందని నా ఫీలింగ్. ఓకే ఓకే అసలు ఇంటర్వ్యూనే నేను అసలు నీ ఒక దాంతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా, మనం ఫ్లోలో పడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాను టాపిక్. నువ్వు ఈగా సినిమాకి ఉగ్గు కథ చేసావు, రమేష్ అండ్ నువ్వు, అది చాలా అద్భుతమైన పేరు వచ్చింది. అదొకసారి మన ప్రేక్షకుల కోసం ఒకసారి. ఇప్పటిదాకా నేను చేసిన స్టేజ్ పర్ఫార్మెన్స్ అన్నిట్లలో నాకు బాగా ఇష్టమైంది, నాకు బాగా పేరు తెచ్చింది, బాగా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది కూడా. అది ఉగ్గు కథ మీద ఈగ దాని గురించి చెప్పడం. దానికోసం నేను మిద్దరాములు గారని ఉగ్గు కథ పితామహులు అంటారు, మంచి ఫేమస్ క్యాండిడేట్ ఆయన, మా ఊరు పక్కనే సిరిసిల్ల, మాది వేములవాడ అయింది. రాజమౌళి గారు అప్పటికి మేము ఆడియో ఫంక్షన్లు మానేసాం చేయడం, ఈగ కంటే బిఫోర్. ఏమో గేమ్రా స్టేజ్ల మీద చేస్తారు ఎందుకు అని రకరకాల మంది అన్నారు. ఎందుకురా మనకు వచ్చింది, ఏదో చిన్న సెటైర్ వేస్తే మళ్ళీ కొద్దిగా ఫీల్ అవ్వడం, సెటైరికల్ కామెడీ వల్లే మాకు ఆ పేరు వచ్చింది. ఇప్పుడు జబర్దస్త్ ఏదైనా కూడా స్కిట్లు అని నేను ధనరాజు ఒక ఫామ్ వెళ్ళిపోయిన తర్వాత అది క్రేజ్ అయిపోయి అక్కడి నుంచి జబర్దస్త్ ఇవన్నీ సెటైర్లు ఇవన్నీ ఎందుకు ఇబ్బంది అవుతుంది మానేసాం. కాకపోతే మళ్ళీ ఈగ టైంలో మళ్ళీ రాజమౌళి గారు అడిగారు, వెళ్ళి వేరే ఏదో మాట్లాడుతున్నాం అన్న, యాక్చువల్గా వేరే ఏదో మాట్లాడుతున్నాం, థ్యాంక్స్ అమ్మా, వేరే ఏదో మాట్లాడుతున్నాం స్కిట్ల గురించి, ఇది చేద్దాం అది చేద్దాం అంటే శ్రీనివాస రెడ్డి అని అన్నాడు, ఏడు దారి ఒకటి ఉంటుందండి ఉగ్గు కథ గమ్మత్ చేస్తాడు అని. తాగుబోతు రమేష్ ఉంది ఒకటి, వాడిది ఇంకో స్టైల్, అది చూసి నవ్వారు. ఇప్పుడు అదొకటి, అంటే వాడు ఉగ్గు కథ చేయలేదు కానీ ఉగ్గు కథకు సంబంధించిన ఒక పద్యం పాడాడు తాగుబోతు రమేష్. ఇది జాలారేహి బండల్లో యబ్బా సక్కాని సుక్కరో యబ్బా, జాలారేహి బండల్లో యబ్బా సక్కాని సుక్కరో యబ్బా, ఇది ఒకటి ఉంటుంది. దాన్ని ఏదైనా వాడుకోవచ్చు. కాఫీ చల్లగా యబ్బా, టీ అడిగితే కాఫీ ఇచ్చే యబ్బా, ఇది ఉంటుంది. ఇది గొల్లుమని నవ్వాడు. అంటే అదొక పాట సార్, దాని వర్షన్ వేరే ఉంటుంది. అంటే ఏంటంటే నేను ఒక వర్షన్ ఇచ్చాను. అరే రఘునందనా ఏ అరేరి బొమ్మండమ్మా లోక సంచారి మధ్యలో మారెళ్ళు మనబల్లగడ్డ బుద్ధి పిందానా బోనాంచారి ఇది నేర్పినవాడ ఈరన్మన్లు చదువు నేర్పినవాడు సాంబ చూడు ఆదేవి దండామా భూదేవి దండామా ఆదేవి దండామా భూదేవి దండా లోకల నేటేటి శంకర దండామా లోకల నెలేటి శంకర దండాం దండము నారాయణ దాపర మందాగ తోచిన ఎవరు లోకం వాళ్ళు ఎడుతురు శివుడే లించి ఉన్నందులో కోట బ్రహ్మలించి సత్యలోకం భూలోకనాల లోపట ఆ యొక్క మరి టీఎన్ఆర్ అని ఒక వ్యక్తి మరి టీఎన్ఆర్ ఇంటర్వ్యూ చేస్తాడు. 1 కాదు 2 కాదు 3 కాదు 95 ఇంటర్వ్యూ చేసిండయ్యా, 95 చేసిండా. మరి ఎవడు చేయలేదా వెబ్ సిరీస్లో 100 మంది ఇంటర్వ్యూ చేస్తే మరి ఈయనదే ఎందుకు ఉత్తర్రా, ఏందా టీఎన్ఆర్ మరి ఏదో గింతున్నాడు జాయిన్ ఉన్నాడు, ఆ గడ్డం వేసుకొని ఏందా ఆయన అంటే, మరి ఆయన అడిగే ప్రశ్న చూడు, కళ్ళల్లో కళ్ళు పెడతాడు, మాటల మాట కలుపుతాడు, సూపులో సూపు పెడతాడు, సన్నగా నవ్వుతాడు, మెల్లగా గిల్లుతాడు, మళ్ళీ తెలివంది ఏదో గుంజుతో లోపల నుంచి బయటకు వచ్చి సంచలనం చేస్తాడు. అందుకే కదనయ్యా మరి ఆ టీఎన్ఆర్ మరి ఇన్ని ఇంటర్వ్యూ చేసిండు. అదేవి దండా భూదేవి దండా, నువ్వు ఏదైనా ఎత్తుకో ఇంకా దాంట్లో. రామ రామ కోదండ రామ కోదండ రామ 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 కోదండ రామ కోదండ రామ ఒక్కటా 2 ఆయే కోదండ రామ, ఇట్లా నువ్వు ఏదైనా వేసుకోదాన్ని ఇలా ఉంటుందని టపటపట 4 పంచులు వేసిన. ఆయనకు అద్భుతంగా నచ్చింది రాజమౌళి గారికి. ఓకే విజయండా బాగుంది అన్నారు, కానీ కాదండి రాజమౌళి గారు నవ్వి బాగుంది చేయండి కాదని అలగనవా. బయటకు వచ్చాక ఇప్పుడు వద్దనుకున్నాం కదరా మేము ఆడియో ఫంక్షన్లు, మళ్ళీ గజ్జలు కట్టి విజలు ఏం చేస్తాం రా సార్ అడిగిండు, పని చేద్దాం రా. ఆయన 4 రోజులు ఆయన టైం ఇచ్చాడు, 4 days తర్వాత రండి నాకు చెప్పండి అని. ఆయన రావట్లేదు సార్ అని చెప్దాం అని ఆయన దగ్గరికి వెళ్ళాం. ఏంటి చెప్పండి అని బాగా ఎగ్జైటింగ్ అడిగారు ఆయన. అడిగితే
సార్ ఆ రోజు ఫ్లోలో వచ్చింది కానీ అక్కడి నుంచి పెన్ను కదలట్లేదు సార్, ముందుకు వెళ్ళట్లేదు, ఏదో కలవట్లేదు సార్, వేరే చేద్దాం సార్ అన్న. కరెక్ట్ పట్టిండన్న. దట్ ఈజ్ రాజమౌళి గారు, హ్యాట్స్ ఆఫ్. మీకు ఇష్టం లేదు చేయడం, మీరు పని చేయలేదు దీని మీద, ఏమి రాకున్నా ఏమొస్తే అది చెయ్యి అన్నాడు. దట్ ఈజ్ రాజమౌళి గారు అన్న. అమ్మో ఈయన ఇష్టపెట్టట్లేడని అప్పుడు ఆ మిద్దరామల్ గారి ఊరికి వెళ్ళి, ఆయన చనిపోయారు, వాళ్ళ అబ్బాయి పరశురాములని ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఇంకా నేను వేనన్న వచ్చిండు అని ఉంటుంది కదా మా ఊరి సైడ్ క్రేజ్. ఏందన్నా ఇట్లా వచ్చినావు అంటే, అన్న ఇట్లా ఒకటి చేద్దాం అనుకుంటున్నాం, నాకేందంటే నాన్న దగ్గర పనిచేసిన వాళ్ళు మెయిన్ ఎవరో కావాలి, నువ్వు కూడా కావాలి, మరి వస్తారా అన్న ఇట్లా చేయాలి ఒకటి అంటే, అన్న వస్తామన్న ఖచ్చితంగా వస్తాం అంటే, ఇక రేపు ఆడియో ఫంక్షన్ అన్న రోజు ముందాలను ఊరు నుంచి పిలిపించి భోజనం పెట్టి, అసలు ఏంది మనది ఎట్లా స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ అయ్యేటప్పుడు దేవుళ్ళని తలుచుకుంటామన్నా, తలుచుకున్నాక ఇష్టదేవాలను తలుచుకుంటాం, దాని తర్వాత కంటెంట్లోకి వెళ్తాం, ఆ కంటెంట్లో ఏం జరిగిందని అప్పుడు చెప్తాం. సో ఎట్లా తలుచుకుంటాం ఏందని ఒక్కొక్కటి నోట్ చేసుకొని దాంట్లో సబ్జెక్టులు ఇంక్లూడ్ చేసి చేయడం జరిగింది. దానికి నేనెంత ప్రాణం పెట్టినానో తాగుబోతు రమేష్ అంత ప్రాణం పెట్టినాను. అంటే నేను అనర్గళంగా పోతుంటా, వాడు కట్ చేసుకుంటూ కథలో పాయింట్లు అడుగుతూ ఉండాలి. అంతకంత స్పాంటేనిటీ ఎక్కువ కదా దాంట్లో, ప్రిపేర్డ్. కానీ మీకు ఏంటంటే ఒక 20-30 మినిట్స్ ఉన్నదానికి స్క్రిప్ట్ ఫాలో అయితే అవ్వదు, అంటే కల్చర్ ఫాలో అవ్వకుంటూ ఏ పాయింట్ అడగాలి, ఇప్పుడు టీఎన్ఆర్ గురించి అడగాలి, వెబ్ సిరీస్ అడగాలి, ఐ డ్రీమ్ గురించి అడగాలి, ఒక 1 తర్వాత 1 ఈ సెటప్ అయినాక మళ్ళీ అలా వెళ్ళిపోయాం. అది అద్భుతంగా వర్కౌట్ అయింది. ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ రాజమౌళి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా లైఫ్ బెస్ట్ మెమొరీ ఈ ఆడియో ఫంక్షన్. అంటే నాకు అది చూసినప్పుడు డౌట్ వచ్చింది ఏంటంటే, అది ఓకే ఇదంతా తెలంగాణ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు, నేనైతే విపరీతంగా ఎంజాయ్ చేశాను. బట్ అక్కడ ఇది ఆంధ్ర వాళ్ళకి ఎంతవరకు క్యాచ్ చేయగలరు ఆ వర్డ్స్ని? ఎంజాయ్ క్యాచ్ చేయలేదు కాదు కానీ, క్యాచ్ చేశారో లేదో నాకు తెలియదు కానీ ఒకటి జరుగుతుందన్న, అక్కడ ఒక కొత్త ప్యాటర్న్ లో వీళ్ళంతా బాగా ఎంజాయ్ చేశారు, సబ్జెక్ట్ చెప్తున్నారు. సో అర్థం చేయకుండా కంటెంట్ అర్థం అవుతుంది. మనం కొన్ని హిందీ సినిమాలు వేరే సినిమాలు చూస్తాం, మనకు అర్థం కాదు భాష, కానీ అక్కడ తెలిసిపోతుంటుంది ఏం జరుగుతుందని. ఓకే, ఎంజాయ్ చేసుకుంటాం. అలా చాలా మంది తీసుకున్నారు. సమంత కూడా నవ్వుతుంది కదా. సో వాళ్ళందరికీ డెప్త్ వర్డ్లు తెలియదు కదా. దీని కెమెరామెన్ ఎవరంటే కేకే సేందులు అంటే ఆయన కర్రెగా ఉంటాడు. ఆ సౌండింగ్ సెన్స్ అర్థమైపోయింది కదా, కర్రే అంటే బ్లాక్. బాగా సెంధిల్ గారు థ్యాంక్ యూ సార్, పాప అందరూ ఫ్రెండ్లీగా తీసుకున్నారు. సుదీప్ గారి మీద వేసాం, సమంత మీద గాలి కొట్టుకుపోద్ది ఏముంది ఇంత కండలే వేసాం, అందరూ ఫ్రెండ్లీగా తీసుకున్నారు. మరి అదే అన్నట్టు ఆ సౌండింగ్, ఆ అట్మాస్ఫియరు, మేము అనర్గళంగా ఫ్లో వెళ్తున్న ఫ్లో అదంతా బాగా తెలంగాణ వర్డ్స్ అర్థం కాకుండా ఎంజాయ్ చేశారు. ఓకే, దీని మీద ఒక చిన్న అపవాదం ఏంటంటే నీ మీద, ఉగ్గు కళాకారులని నువ్వు సిరిసిల్ల నుంచి తీసుకొచ్చావు, బట్ పేమెంట్ దగ్గర వాళ్ళకి నువ్వు న్యాయం చేయలేదు, డబ్బులు తనే తీసుకున్నాడు అన్నది ఒక చిన్న అపవాదం ఉంది. ఎంతవరకు నిజం అది? ఇది జస్ట్ గాసిప్ అంతే. వాళ్ళు లైఫ్లో ది బెస్ట్ అచీవ్మెంట్లో ఫీల్ అయ్యారు. ఓకే ఓకే, ఎక్కడో నాలాంటి చిన్న సినిమా యాక్టర్నే చూడ్డానికి కూడా దొరకని పరిస్థితుల్లో దాసరి నారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, రాజమౌళి గారు, వినాయక్ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, ప్రభాస్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రవితేజ గారు, రానా గారు, నాని, ఇంతమంది గొప్ప గొప్ప యాక్టర్లు చూడడం కదా, వాళ్ళ ముందు 15 నిమిషాల పర్ఫార్మెన్స్. అంటే నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఉబ్బుదబ్బిపోయి ఏం జరుగుతుంది అసలు నేనే చేస్తుందని ఫీల్, అంత ఆనందపడిపోయారు వాళ్ళు. ఓకే, వాళ్ళకి నేను రెమ్యునరేషన్ ఇచ్చి సత్కరించి ఫుడ్ పెట్టి పంపించాను. లైఫ్లో గొప్ప అచీవ్మెంట్ ఇచ్చావు ఆయన, ఇంతమంది కళాకారుల ముందు మేము పర్ఫామ్ చేసి అదృష్టం ఇచ్చావు. మీరు ఇప్పటికీ ఆ వీడియో చూడండి, వెనకాల గజగొట్టి ఆయన అభ్రపరుస్తుంటాడు, కంటెంట్లో ఉన్నాడు ఆయన, నవ్వుతుంటాడు. సో మరి అంత ఉన్నోళ్ళు పాయింట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, జస్ట్ రిమార్క్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.